ఇక్కడైతే ఎలక ఏదో చేరిపోయిందట. మనీ అయితే ఆల్రెడీ ఇక్కడ రాళ్ళు అయితే పెడుతున్నాడు. ఈరోజు ఈ కర్రలతోనే వంట మనకు. హాయ్ హలో ఫ్రెండ్స్, అందరు ఎలా ఉన్నారు? బాగున్నారా? మేమైతే చాలా బాగున్నాం. మీరందరూ కూడా బాగుండాలని మనస్ఫూర్తి కోరుకుంటున్నాము. ఈరోజు వ్లాగ్ అయితే చూడండి, మీకు ఏ విధంగా అనిపిస్తుంది అనేది వీడియో చివరిలో చూసాక కామెంట్ అయితే చేయండి. ఉదయాన్నే స్టార్ట్ చేస్తున్నాము. ఇప్పుడు టైం వచ్చి 8 గంటలు అయితే అవుతుంది. ఇక్కడ మా తమ్ముడు వారి పొలాలు అయితే చూడండి, మొత్తం అంతా కూడా ఈ గట్టు అనేది మొత్తం పడిపోయింది. రాళ్ళు అయితే మోస్తున్నారు. ఈ కిందన చూడండి, మొత్తం లాస్ట్ టైము చిన్నగా ఒక తుఫాన్ లాగా అయితే వచ్చింది. ఆ తుఫాన్కి మొత్తం ఇంకా పడిపోయింది అనమాట. ఈ పొలంలో వాటర్ ఉండడం వలన ఈ గట్టంతా కూడా బాగా తడిసిపోయి ఈ గట్టు అయితే అలా పడిపోయింది. ఇంకా మరలా కడదామని చెప్పేసి మా తమ్ముడు వాళ్ళే ఈ రాళ్ళన్నీ కూడాను ముక్కలు చేసి తీసుకొచ్చున్నారు అనమాట ఈ గట్టు కట్టడానికి. ఇక్కడైతే చిన్నరావు అయితే ఉన్నాడు, రండి వెళ్దాం. వీళ్ళ టమాటా ఈ నాటున్నారు కదా, ఈ చిన్న తోట దగ్గర ఇక్కడైతే ఎలక ఏదో చేరిపోయిందట. ఈ గతం చూడండి, పసుల పేడ అవుతుంది. ఇందులో వచ్చి ఇదంతా కూడా తవ్వేస్తుంది. రేపు పొద్దునే టమాటాలు కాసిన తర్వాత ఆ ఎలక అయితే ఇక్కడ ఉన్న టమాటాలు అన్నీ కూడా పాడు చేసే అవకాశం అవుతుంది. ఏదన్నా అది అక్కడ ఉంది. ఇక్కడ చూడండి, ఇది ఉల్లికాడలు అయితే అదే ఉల్లిపాదులు అయితే నాటున్నారు. ఉల్లికాడలు రావాలన్నా తీస్తారు, అది తీస్తున్నారు. ఇది ఎంత కూడా ఇది ఒకవేళ మన వీడియోకి లాస్ట్ టైం పనసపొట్టు కాదు ఏది చేసాము అప్పుడు, పనసకాయ ఫ్రైడ్ రైస్, పనసకాయతో ఫ్రైడ్ రైస్ చేసాము. ఆ రోజు ఇక్కడవి తీసుకొచ్చాడు అనమాట మన సురేష్ అయితే. ఈ మొక్కలు టమాటా మొక్కలు అయితే ఇక్కడ ఉన్నాయి. ఇవి లాస్ట్ టైం కొద్దిగా వర్షం రావడం వలన ఇప్పుడిప్పుడే కొద్దిగా మంచిగా ఇది అవుతున్నాయి. ఇదిగో మన్నీ అయితే ఇక్కడ తవ్వుతున్నాడు. ఎలక వస్తే ఇంకా ఈరోజు దాన్ని క్షమించేదే లేదు, వేసేస్తాము. అది తేలిందట, ఎటుకాసి పరిగెడతా తెలీదు. ఎటుకాసి ఉందన్న కన్నం. దీని కన్నాలు చూడండి ఒకసారి ఎంత పెద్ద ఉన్నాయి, ఒకసారి చూపించరా. చూడండి, ఇదిగో ఇదిగో బయట మాత్రం చిన్న కన్నం కనిపిస్తుంది. ఈ కన్నం చూడండి, ఇంకా దగ్గర పెట్టరు ఒకసారి. అంత పెద్ద కన్నలు అయితే ఉన్నాయి. దీంతో పాటు పోలిస్తే ఎలక ఎంత పెద్దది ఉంటుందో మరి. ఇది ఇక్కడ ఒక కన్నం అవుతుంది. ఇది మరి ఇక్కడ ఉండొచ్చు అన్నది, ఇక్కడ అది ఇచ్చేసింది. ఇది ఇక్కడ లేదనుకుంటా. ఇదిగో ఇక్కడ ఉంటుంది. ఇదిగో మొత్తం తీసేది చూద్దాం. బాబాయ్ కర్ర తీసిరా ఇంకోటి. ఒకవేళ ఇక్కడ నుంచి బయటికి వెళ్ళిపోయిందంటే మనం ఇంకేం చేయలేము. ఇటు పక్క దాటడానికి కూడా అంత ఫాస్ట్గా అయితే అవ్వదు. అటుకాసి బయటకు కాసండి బాబాయ్, ఒకవేళ కింద పడితే అటుకాసి కొడతావు. అది అక్కడ ఒక కర్ర ఉంది, అది తీసేసి. ఇది ఇక్కడ గట్టు దగ్గర కర్ర ఉంది. చెప్పాలి ఏ టైంలో ఎటు నుంచి బయటకు వస్తుందో తెలియదు. చిన్నరావు అన్న అయితే చూడండి, నాలానే చిన్న ఒక కర్ర పుల్ల అయితే పట్టుకొని నిలబడ్డాడు. నిజంగా అది బయటకు వచ్చింది, ఎటు పరిగెడతో తెలియదు, ఎవరు కూడా కొట్టలేరు. రాజగలుగుతాడు దిగుముంది. మా బాబాయ్ వచ్చి నిజంగా కొడతాననేసి కొడితే కర్ర ఎదిగిపోయింది. అది కనిపించిందా? 2 కన్నాలు ఉన్నాయి రాజు. 2 ఉన్నాయా? 2 ఉన్నాయి. ఇది నాకు తెలిసి అయితే కిందకి వెళ్ళిపోయి ఉంటుందేమో. అంత లోపలైతే ఉండదులే కానీ పేడ పైన ఉంటుంది. అది కర్ర తీ బాబాయ్, అది పెద్దది ఉంది కదా కిందకి. కాదు అదొకటి ఉంది కదా, వెనక కాసి కర్ర పెద్దది తీసి. మన్నీ అయితే ఇసుక తొక్కుతుండే వచ్చాడు, బాగా అలసిపోయి ఉంటాడు. అలసిపోయానని చెప్పేసి మా తమ్ముడికి పిలిచాడు. మా తమ్ముడు అయితే వచ్చాడు. చూడు, మధ్య నుండి వస్తుందట తమ్ముడు. రై వేసేద్దామంట. అది వచ్చిందంటే పట్టుకోవడం తర్వాత కానీ మనం పరిగెడతాం. ఇలాంటి ఎలకలు ఉండడం వల్లే పొలం గట్లను పాడైపోతున్నాయి కదా. కన్నాలు చేస్తే అక్కడ వాటర్ దూరి మొత్తం పడిపోతున్నాయి. మా పొలం గట్ట అవతల నుంచి అయితే మొత్తం ఇంకా తవ్వేసింది. ఇది చూడండి, ఇది ఎంత పెద్ద కన్నం చేసింది. అది చిన్నది ఉంది అంటున్నారు, చాలా పెద్ద కన్నం అది. మా తమ్ముడు దూరిపోతాడు. లైన్ క్లియర్ సార్, రావచ్చు మీరు. ఉంది రావాలి బయటికి. చిన్న రవాణా కొడతాడా, నేను కొడతానా, ఇంకెవరు కొడతాడో చూద్దాం. చెప్పాం కదా పొలం గట్టుకు వెళ్ళిపోద్ది అనేసి. ఇదిగో చిన్నరావు అయితే తవ్వుతున్నారు చూడండి, ఆ లోపలికి వెళ్ళిపోయినట్టుంది. అది ఇలా తిరిగి మొత్తానికి పొలం గట్టుకు వెళ్ళిపోయింది అది మరలా. ఎందుకంటే దానికి అక్కడ ఉండడానికి కొద్దిగా గట్టిగా ఉంటుంది కదా నేల అనేది. అవతల నుంచి అయితే కర్ణాలు అయితే తీసుకొచ్చి ఉంటుందేమో నాకు తెలిసి. అయితే అన్నం అవుతుందట, ఇంకా పొలం గట్టు లోపలికి వెళ్తుంది. ఇది మా పొలం గట్టు ఇది పడిపోయిందంటే మరలా కట్టలేము. ఇది ఆల్రెడీ ముందు తుఫాన్కి అయితే పడిపోయింది. ఇది మరలా కట్టేస్తున్నాము. ఈసారి కూడా పడిపోతే ఇంకా కష్టం ఇంకా కట్టడం. మొత్తానికి ఎలక అయితే తప్పించుకుందనమాట. మా వాళ్ళు అయితే శత విధాలుగా అయితే ప్రయత్నించారు. ఈ మట్టి అంతా కూడా అంటే ఈ పేడ కదా, అది గత్తము. దీంట్లో బాగా మెత్తగా ఉండడం వలన అది కన్నాలు చేసి ఎటో తప్పించుకుంది. ఇది మా వాళ్ళు అయితే ఇంకా అలాగే ఈ గుంపంతో అలా పొడుస్తున్నారు, ఒక 2 పైకి వస్తుంది అనేసి. చూడండి మావాడు ఏ విధంగా చేస్తున్నాడు. మొత్తానికి తప్పించుకుందని పారిపోయింది. ఎక్కడికో ఉండిపోద్ది అది, కిందకి లేదు, అడుగుకి లేదంటే ఇంకా ఎక్కడో
వేరే కన్నా అనుకుంటుంది. ఎటో వెళ్ళిపోయింది, తప్పించుకుంది. పదండి ఇంటికి వెళ్దాము. ఇంటికి వెళ్ళేసాక తినేసిన తర్వాత ఇంకా ఈరోజు ఏ వర్క్ ఉంది ఏంటనేది మీకు అయితే చూపిస్తాను. మొన్న కర్రలకి వెళ్ళాం కదా, వెళ్ళాం కానీ తీసుకురాలేదు, వర్షం వచ్చింది. దానివల్ల ఈరోజు కర్రలకి అయితే వెళ్దామని అంటుండింది. అయితే ఇంకా ఈరోజు భోజనం చేసిన తర్వాత కర్రలకి, లేదంటే ఇంకా ఈ బాత్రూమ్ ఒకటి అవుతుంది కదా, ఆ వర్క్ అయితే ఉంటుంది అనమాట. అది అయిన తర్వాత ఇంకా కర్రలకైనా వెళ్ళాలి. రన్నింగ్కి వెళ్దాం. లేదన్నా ఇంకా లేదు రాజు, తప్పించుకుంది. పెంచుకొని పోయింది. అదండి ఒకసారి ఇదిగో ఏటేటు ఉన్నాయని ఇక్కడ. అంతే నువ్వేనా టమాటాలు? పోయిన సంవత్సరం బాగా వచ్చాయి రాజు, ఈ సంవత్సరం వాటరింగ్ చేయలేదు. అవును, అంటే ఇంటి పని మీద పడిపోయినా ఇంకా దీన్ని పట్టించుకోవడం మానేసావు. మానేసాం. ఈ సంవత్సరం చూడండి ఒకసారి, ఇది ఉల్లిపాయలు బాగా వస్తే నెక్స్ట్ ఇయర్కి నాటేద్దాము. ఒక 10 కేజీలు తీసుకొచ్చి ఈ పొలం దగ్గర మంచిగా ఇచ్చేసి. సరే రాజు, నాటుదాం. ఎలాగో పేడ దగ్గరలో ఉంది. అవును, మంచిగా నాటుదాము. వస్తుంది. సరే అయితే తినేసోలేదు ఇంకా. తినలేదు రాజు. ఎక్కడికి వెళ్తావు ఈరోజు? ఎక్కడ వెళ్తామో, ఇటుకలు తీసుకొస్తారంట. ఇంటికా? ఇంటికి. సగం వరకు అయితే అయ్యింది, అంటే కిటికీలు పెడతాం కదా అంతవరకు, అంటే ఈ లెవెల్కి అయ్యింది కదన్నా. మన ఈ గుండె సవానికి, బోర సవానికి అయితే 3 అడుగులు వచ్చింది. 3 అడుగుల వరకు అయితే ఎత్తిసారు, ఇంకా సగం అవుతుంది. సరే పదన్నా రా. ఇది ఇక్కడే మన్ని అయితే ఇక్కడ మట్టి అయితే తొక్కేసాడు అనమాట. ఇది వచ్చి ముందర గణేష్ వాళ్ళు, తర్వాత మా తమ్ముడు వాళ్ళు ఈ వంటగదులు అవన్నీ కట్టారు కదా, అప్పుడు తీసారనమాట మట్టి. ఇది పొడవు అయితే లేదు, ఇంతవరకు ఒక 1-2 అడుగులు ఉంటుంది కదన్నా. ఉంటుంది రాజు. ఎలాగైనా వారం పట్టవలసింది రాజు, ఒక 6 చేయాలన్నా ఉపాధితోనే. అయితే ఈ పని ఇక్కడ నుంచి అక్కడ వరకు కదా, ఒక వారం రోజులు అక్కడ నుండి అలాగా. అది ఇక చివరి నుంచి చూడండి, అక్కడ నుంచి చేసుకుంటూ ఇలా మట్టి తవ్వి 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 ఇలా తీసుకొచ్చారనమాట ఇక్కడికి. ఇదంతా కూడా కలపాలంటే వారం మస్టర్ అయ్యవలసింది. అవును, కానీ ఇది ఓన్గా చేసినట్టుంది. ఇక్కడ నుంచి కొద్దిగా ఎత్తుకొండింది. దీంతో ఈ మట్టితోనే మనకు ఇల్లు అవన్నీ కూడా చేయడానికి బాగుంటుంది కదన్నా. మెత్తగా ఉంటుంది, రాయిలు ఉండవు, రాళ్ళు ఉండవు, బాగుంటుంది ఎర్రమట్టి అనేది. ఇది ఇక్కడ మన్ని వాళ్ళు అయితే మట్టి అయితే తొక్కేస్తున్నారు. అవతల నుంచి గణేష్ వాళ్ళు అయితే ఈ మట్టి అయితే తవ్వుతున్నారు అనమాట, వాళ్ళ నాన్న వాళ్ళు. అది పదండి ఇంక ఇంటికి అయితే వెళ్దాం. నైట్ అయితే నుంచి ఇదిగో చేపల పులుసు అయితే చేస్తారు. నిన్న సంత కదా, బాబుకు మించాలి పెద్దమ్మని అయితే తెచ్చి ఇచ్చారు. ఇదిగో వాళ్ళ పెద్దమ్మ వాళ్ళ కిందంటి వాళ్ళు మీద వాళ్ళు కిందింటి వాళ్ళు తినలేదు. నైట్ కూడా అలా ఉండిపోయింది. ఈరోజు ఉదయం వచ్చి ఇదిగో బొస్త పిక్కలు పండిపోయినవి ఉంటాయి కదా, అవి చేసాను. రాబు చేసి ఈ కూర సరిపోవాల్సింది కదా మనకు, మధ్యాహ్నానికి కూడా కావాలని చేసిందనమాట. మొదట ఇదైతే వంట చేస్తుంది, అదే వడ్డిస్తుంది, వంట చేస్తుంది కదా. అంటే ఈ చేపల పులుసు చల్లారిన తర్వాత బాగుంటుందట కదా, చల్లడిది. సో తిని చూద్దాం మరి. చేపలు అంటే బాగా ఇష్టంగా తింటారు 2 పిల్లలు కూడాను, చిట్టి తల్లి కానీ జతిన్ కానీ. హాయ్ మేడం. హాయ్, ఎలా ఉన్నావు? ఏం తింటున్నావు? ఏది చూపించు. నిన్న స్వీట్స్ అయితే తీసుకొచ్చిండాను, అవైతే తింటుందన్నమాట. ఇప్పుడు తిన్న తర్వాత ఇంకా ఆ పనికి అయితే వెళ్ళాలి. మన్ని అయితే తిన్నారు లేదరా, లేనరా 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 అని కిందకు నుంచి అంటున్నాడు అనమాట. చిట్టి తల్లి చూడండి ఎలా చూస్తుందో. ఎందుకు అలాగ అవుతున్నావు చిట్టి? కోపమా లేకపోతే సిగ్గా? సో అదనమాట. తిందాం. నిర్మల అయితే నాకు 4 ముక్కలు అయితే వేసింది ఈ చేపలు. తినేసి ఈరోజు ఇంకా పనికి అయితే వెళ్దాము. కలిపి తినిన తర్వాత ఎలా ఉందో చెప్తాను ఆగండి. టేస్ట్ అయితే చాలా బాగుంటాయి. ఊరికి వచ్చిన తర్వాత ఇక్కడ ఈగలతో బాధపడతాము, ఎస్కోట్ వెళ్ళిన తర్వాత దోమలతో బాధపడతాము కదా నిర్మా. అక్కడ దోమలు ఎక్కువ ఇబ్బంది పెడుతుంటాయి. ఏడు చిట్టి చూడండి ఎలా బిగుసుకొని పోతుందో చిట్టి. ఏమైంది? కర్రలు లేవంటుండే, కర్రలకి వెళ్తాం ఈరోజు. టైం ఉంటే వెళ్దాం. మధ్యాహ్నం చేసి భోజనం చేసిన తర్వాత ఇక్కడ పని చేయడానికి అయితే వస్తాము. మనీ అయితే ఆల్రెడీ ఇక్కడ రాళ్ళు అయితే పెడుతున్నాడు. నిర్మల మా వదిన వచ్చి మట్టి అయితే మోస్తాను అనమాట. ఆల్రెడీ తొక్కేసాం కదా, నిన్నంతా కూడాను రాళ్ళు అయితే మోస్తారు. ఈ రోజుకి కాస్త ఈ ఎత్తింది కూడాను బాగా ఎండిపోయింది, ఆరిపోయింది. ఎండిపోయిందంటే ఆ మట్టి అంతా కూడా ఆరిపోయింది అనమాట. వాటర్ మొత్తం పోయిందినా ఇలా వచ్చింది. ఇది రాళ్ళన్నీ కూడా ఇలా పేర్చి మావాడైతే కడుతున్నాడు. కొన్ని రాళ్ళు అయితే అవతల నుంచి ఉన్నాయి చూడండి, ఆ అవతల పక్క ఇలాగెళ్ళరు ఒకసారి. అది అక్కడ ఈ రాళ్ళన్నీ కూడాను ఈ ఇనుప రాడు ముక్కలు అయితే తీసుకొచ్చాను. మావాడు మంచిగా ఈ రోజు అంతా కూడా ఇదే పని ఉంటుంది. చూడాలి మరి, ఇది మధ్యాహ్నం కల్లా అయిపోతే ఇంకా కర్రలకి అయితే వెళ్ళాలి. టైం అయిపోతే మాత్రం వెళ్ళాం. ఇంకా ఇది ఇప్పుడైతే పని అయితే చేయాలి.
మా వదిన వాళ్ళు వచ్చి అక్కడ మట్టి అయితే మోయించు, మేమైతే మోసుకోలేకపోతున్నాం అని అన్నారు. అక్కడ మట్టి మోయించిన తర్వాత ఇక్కడికి వచ్చి ఈ పని అయితే చేయాలి. మట్టి మోస్తాం కదా, అదిగో మట్టి మొత్తం 2 కుంభల దగ్గర పోస్తాం, 2 సంచుల దగ్గర. ఈ కిందన అయితే చూస్తుంటారు మీరు, అక్కడన తర్వాత ఈ పైన అనమాట సగం వరకు అవతల పక్కది అయితే ఎత్తేసాడు, ఇవతలది అయితే ఉంది ఇంకా ఆ లెవెల్ వరకే, ఇంకా దానికంటే ఇంకా పైకి ఎత్తచ్చు అనేది చూడాలి మరి, ఎందుకంటే మట్టితో చేస్తున్నాం కాబట్టి. ఇదన్నమాట నిర్మల్ వచ్చి వాటర్ అయితే బాగా మోస్తాం కదా, దాహం ఎండకి బాగా మోయలేదు. ఎండ బాగా వేస్తుంది తాగుతున్న వాటర్. కొంతవరకు అయితే ఇది ముందు మొన్న ఎత్తేసింది, ఇది ఈ రోజుది అయితే ఆ లెవెల్ నుంచి అలాగా పైకి అనమాట. వచ్చి ఇక్కడ వాటర్ అయితే తాగింది ఇప్పుడే, దాహం వేసిందని చెప్పి. సరే ఇక్కడ కొంత మట్టి అయితే ఉంది కిందన, తర్వాత ఇటుపక్క మా వదిన కూడాను ఎత్తుతున్నారు, ఇక మట్టని దందిస్తున్నారు అనమాట మన్నెకి. ఇప్పుడు మేము కూడాను ఇటు నుంచి పట్టాలి, ఈ చివరి నుంచి ఇలా తీసుకుంటూ తీసుకెళ్ళాలన్నమాట ఇలా పైకి. ఈ గోడ అయితే కొంతవరకు అయితే కట్టి తీసుకొచ్చాము, మా అన్యన్న నేను నిర్మల మా వదిన వచ్చి ఇక్కడ రాళ్ళు అయితే అందిస్తున్నారు. చూడండి అటు నుంచి ఈ రాళ్ళతో గోడ కడుతున్నాం కాబట్టి కొద్దిగా ఇదిగానే ఉంటుంది, కొద్దిగా చూసుకొని కట్టాలి, లేదంటే ఏ వంకర ఎటు కాసి వెళ్ళిపోద్దో తెలియదు, రూపురేఖలు లేకుండా పోతాయి అన్నమాట. ఈ మట్టిలా పట్టి కొడుతున్నాం కదా, ఇలా రాసినప్పుడు ఇలా పెట్టి ఒకసారి ఇలా లాగుతుంటాము, ఈ చేతులంతా కూడా మంట వస్తున్నాయి. ఈ రాళ్ళు కరెక్ట్గా సెట్ కావు, ఇవి మనకి ఇటుకలు ఏ విధంగా సెట్ అవుతాయో ఇవి మాత్రం అలా సెట్ అవ్వవు అనమాట, మారిపోతుంటాయి. ఓకే ఓకే, ఏదో తెలిసి తెలియకుండా ఇలా కడుతున్నాము, మరి చివరికి ఎలాగొస్తుందో తెలియదు. మన్నెట్ పక్కన నుంచి పెడుతున్నాను, నేను లోపల నుంచి అనమాట, ఇలానే కడుతున్నాము. ఇది ఒకసారి దగ్గర నుంచి రామా, ఈ రాళ్ళన్నీ కూడా పైనుంచి, ఈ రాళ్ళన్నీ కూడా చూడండి ఎలా ఉన్నాయి, ఇలా పెట్టేసి వీటి మధ్యన చిన్న చిన్న బెందర అయితే వేస్తున్నాం, బెందర అంటారా, మేమైతే బెందరా అనేసి అంటాం అనమాట. అవి ఇలా పట్టేస్తున్నాం. వర్షం వచ్చేలా చేస్తుంది, కాస్త ఎండ కాస్తుంది, మబ్బులు మొత్తం గట్టి కమ్మేస్తున్నాయి, ఇంకా అలాగ ఎండ కాస్తుంది. ఒకవేళ కనుక వర్షం వచ్చిందంటే మామూలుగా రాదేమో, మొన్న ఇలాగ వడగళ్ళ వర్షం వచ్చిందో ఈసారి కూడా ఇంకా అలానే వస్తుందేమో వర్షం అనేది. చూడాలి మరి చివరికి ఎలాగ ఉంటుందో. ఈరోజు సాయంత్రం అయ్యేసరికి ఇది ఇప్పుడు టైం వచ్చి 2 గంటలు అయితే అవుతుంది, ఈ టైం ఇలా చేస్తుంది, 2 గంటల 1 గంట అవుతుంది. ఇక్కడ చూడండి, ఇది జీరిగ కొమ్మ అయితే ఏ విధంగా చనిపోతుందో, మట్ట ఆ కరెంటు వైర్ ఉంది కదా, అక్కడ నుంచి కరెంటు పాస్ అవుతుంది, అక్కడ టచ్ అయ్యి అలా చచ్చిపోతుంది. అది అలా ఉంటే అలా చనిపోతే ఇంకా చెట్టు మొత్తం చచ్చిపోద్ది ఇంకా అది చివరికి. ఇటుకొచ్చి తీసుకెళ్తాం కానీ ఇటు బయటికి కిందకి. ఇది పూర్తయిన తర్వాత మీకు చూపిస్తాను చిన్నగా. 1 గంట ఉంటే మొత్తానికి ఎత్తవలసిందే, వర్షం అయితే పడింది మొత్తానికి. చూడండి తారఫలు అయితే కప్పిస్తాం, పైనుంచి మొత్తం కప్పేసాము, ఇలాగ ఆపేసాము. పెద్ద వర్షం అయితే వచ్చేలాని చేసింది, అందుకని చెప్పేసి ఇలాగ ఆపేసామునా వదిలేసాం అనమాట. ఇటు నుంచి అటు నుంచి పైనుంచి రాళ్ళు అవన్నీ కూడా పెట్టేసాము, ఒకవేళ వస్తే వాన వస్తే తడవకుండా ఉండడానికి. ఆ టవల్ తీసుకురా మళ్ళీ నాకు, ఇది ఇక్కడ ఉంటుంది చూడు, అది పైన మొత్తం తడిపేసావు. ఇప్పుడైతే మేము కర్రలకి అయితే బయలుదేరాము, నిర్మల్ నేను కలిసామునా. ఆ కర్రలు అయితే అసలు లేవంటుంది నిర్మల్. ఉన్నాయి లేవు నిర్మా? వర్షం వస్తుంటుంది కదా, 2 రోజులు కూడా కర్రలకి వెళ్ళలేదు. ఆ ముందు రోజు కూడా బయలుదేరి వెళ్ళాం, కానీ కర్రలు అయితే తీసుకొని రాలేదు, అందుకని చెప్పి ఈరోజు అయితే బయలుదేరి మరలా వెళ్తున్నాం. చూద్దాం, ఈరోజు కూడా కర్రలు మళ్ళీ తీసుకొస్తాం, లేకపోతే అలాగ వచ్చేస్తాం. మరి వెళ్ళేసి కర్రలు అయితే పట్టుకొని ఇంకా ఊరికైతే వచ్చేద్దాం. ఫ్రెండ్స్ ఇప్పుడు టైం వచ్చి సాయంత్రం 4 గంటలు అయితే అవుతుంది. వెదర్ అయితే చూడండి ఎలాగుందో, సాయంత్రం వేళ సమయాన ఇలా అయితే ఉంటాయన్నమాట కొండలన్నీ కూడాను. ఇది ఇప్పుడు ఇంకా సిగురులు అయితే స్టార్ట్ అయిపోయాయి కదా నిర్మా. ఈ చెట్టు వర్షం పడింది కావాలి, ఇంకా పూర్తి సిగులు వస్తాయి. అవును, ఈ చెట్టు అయితే కరక్కాయ చెట్టు, చిన్నగా సిగురులు అయితే వస్తున్నాయి ఈ చెట్టు దగ్గర, పంచ చెట్టు అది ఇలాగైతుంది. మనమైతే మరలా మొన్న వెళ్ళాం కదా కాపు తోటకి, అక్కడికి అయితే వెళ్తున్నాము. సూర్యుడు వచ్చి ఇక్కడ ఉన్నాడు, ఇప్పుడు అస్తమిస్తున్నాడు, చిన్నగా లైట్ అయితే తగులుతుందన్నమాట, సూర్యకిరణాలు చూసి ఎలా ఉన్నాయి. పైన కొండ అయితే ఇలా ఉంటుంది. ఇది వచ్చి కాన్గా చెట్టు చూడండి, మంచిగా చిగురులు అయితే వస్తున్నాయి, ఇది బాగుంది. ఈ పిండి పళ్ళు చెట్టు దగ్గర అయితే కాయలు అయితే వస్తున్నాయి, పువ్వులు పోయి మంచిగా. ఇక్కడ పదం ఇంకా కొద్దిగా ముందర వెళ్తే కర్రలు అయితే ఉంటాయి, అక్కడ తీసుకొని మనమైతే ఇంకా ఊరికైతే వెళ్ళిపోవచ్చు. ఈరోజు కర్రలు తీసుకునే ముందు అడ్డతాడ అయితే తీసుకుంటున్నాం. ఇక్కడ ఈ అడ్డతాడుతోనే కర్రలు అయితే కట్టి తీసుకెళ్తాం అన్నమాట.
ఇది ఈ అడ్డతాడు అయితే తీసుకున్నాము. వీటితోనే మేము అనేక రకాలుగా వాడుతుంటాం అనమాట. ఆవులకి కన్నెలుగా, తర్వాత వచ్చి మోకులుగా, ఈ కర్రలు కట్టుకొని తీసుకెళ్ళడానికి, ఇంకేమైనా వస్తువులు ఏమైనా కట్టడానికి, అలాంటివన్నీ కూడాను వాటికైతే ఈ తాడైతే ఉపయోగిస్తుంటాము. చాలా విధాలుగా ఉపయోగపడుతుంది మాకు. ఈ తాడు తీసిన తర్వాత ఇంకా చెట్టు దగ్గరికి వెళ్ళేసి, ఆ తోట మధ్యన ఒక చెట్టు అయితే ఎండిపోయి ఉంది. ఆ చెట్టు దగ్గర కర్రలు అయితే తీసుకుందాం ఈరోజు. మొత్తానికి అయితే కాఫీ తోటకు వస్తుంది చూడండి. మొన్న వచ్చింది పెద్ద పిడుగుల వరసనికి కాఫీ పూలు అయితే వస్తాయి. ఇప్పుడు వస్తున్నాయి, మంచిగా వస్తున్నాయి ఇప్పుడే. ఇంకా పూర్తిగా అయితే రాలేదు. ఇంకా అక్కడక్కడ ఒక 10-20 మొక్కలు అయితే ఉంటాయేమో కదా, వాటికైతే వస్తున్నాయి. ఈ పైన కొన్ని అయితే ఉన్నాయి చిన్నగా మొక్కలు. ఇది ఇక్కడ మొక్కలు ఉన్నాయి కానీ ఇంకా వెదగలేదు. ఇది ఇటంతా కూడా ఉన్నాయి. ఎక్కువ మొక్కలకి అయితే ఈ కాఫీ పూలు అయితే రాలేదు, కొన్ని మొక్కలకి వచ్చాయన్నమాట. మంచిగా ఉన్నాయి, పర్లేదు. ఇదిగా ఇక్కడ చెట్టు అయితే ఉంది. ఈ చెట్టు దగ్గర కర్రలు అయితే తీసుకెళ్దామంటే నిర్మల మొన్న కర్రలన్నీ కూడాను ఒక దగ్గర కూడబెట్టాను చూడండి. అక్కడ కర్రలు అయితే తీసుకెళ్దాము, కొన్ని కూడబెట్టినవి ఉన్నాయి బాగా ఎండిపోయిన ముట్టులు లాంటివి, అవి తీసుకెళ్దామనేసి అక్కడ తీసుకెళ్తుంది నాకు. అక్కడైతే వెళ్తున్నాం. కర్రలన్నీ కూడా చేస్తాము. ఇదిగో నిర్మల కోసం అని ఇక్కడైతే కడుతున్నాం అనమాట. మేమైతే మోపు అనేసి అంటాము. మోపు అంటారా, తెలుగులో ఏమంటారు అండి కామెంట్ చేయండి. సింగిల్ కట్టిస్తుంది. నాకు అక్కడైతే ఉన్నాయి, వేరేగా చూపిస్తున్నానండి. ఆ 3 కర్రలు అయితే కనిపిస్తున్నాయి చూడండి, అవి అయితే పడుతున్నాను. టైం కూడా కావస్తుంది. ఎంత అవుతుంటుంది అప్పుడు? 5:20 అవుతుంది. 5:20. సూపర్. ఇది గగడ ఎక్కడ ఉంది? గగడ కత్తి లేదు, పైన ఉంది. ఈ కర్రలని కట్టేసుక మనం ఇంకా ఇంటికి అయితే బయలుదేరుతాము. ఇక్కడికి వచ్చిన తర్వాత నుంచి కూడాను వేడి నీళ్ళ స్నానం చేస్తున్నాము. బాగా చల్లగా ఉంటుంది ఇక్కడ వాతావరణం అంతా కూడాను. ఇందాక నిర్మల అన్నట్టుగా ఇది శీతాకాలం, వానాకాలం, ఎండాకాలంలో కలిసిపోయింది కదా నిర్మ. ఊర్లో వస్తే మామూలు చల్లలేదు. మొన్న వడగల వర్షం వచ్చింది కదా, దాంతో ఇంకా అది వేసుకోవటాలంటే చెమటలు కారిపోతుంటాయి అక్కడ. అయిపోయింది. కట్ట అయితే కట్టిస్తున్నా, మోపు అయితే కట్టించాను. ఇది నిర్మలది. నీది కూడా కడతావా? కట్టొద్దు అలా పట్టలా, పడతారంటే. ఈ కర్రలను కూడా మంచిగా ఎండిపోయి ఉన్నాయి. ఇవి చాలా బరువు కూడా ఉన్నాయి, ఎండిపోయి ఉన్నాయి, బాగా బరువు ఉన్నాయి. ఈరోజు ఈ కర్రలతోనే వంట మనకు. ఏ కర్రలతోటి వంట, ఉదయం కూర కొంచెం ఉంది, కొంచెం అన్నం పెట్టేసి నీళ్ళు కాపుకోవడమే. సరే అయితే తీసుకెళ్ళిన తర్వాత నిర్మల అయితే ఇదే కర్రలతోటి వంట అయితే చేస్తుందంట. జతిన్ వాళ్ళు వచ్చి ఇంట్లోనే ఉన్నారు, ఆడుకుంటుండారు. చెప్పాము మేము కర్రలకి అయితే వెళ్ళాము. ఆ పని అయిపోయిన తర్వాత అనమాట. సో ఫ్రెండ్స్ చూసారు కదా, ఈరోజు బ్లాగ్ అయితే ఇదనమాట. పొగ మంచుతో కప్పేసింది. అవును, ఊరంతా కూడా పొగ మంచుతో కప్పేసింది. ఈరోజు బ్లాగ్ అయితే ఇదనమాట. మీకు ఏ విధంగా అనిపించింది ఈ బ్లాగ్ అనేది కామెంట్లో అయితే చెప్పండి. మీకు ఈ బ్లాగ్ కనుక నచ్చుంటే ఒక లైక్ అయితే ఇవ్వడం మాత్రం మర్చిపోకండి. మరిన్ని బ్లాగ్స్ కోసం మన యూట్యూబ్ ఛానల్ని సబ్స్క్రైబ్ అవ్వండి. మరో కొత్త వీడితో మేము ముందుకుంటాం. అంతవరకు అయితే సెలవు. బాయ్ ఫ్రెండ్స్. బాయ్ చెప్పు నిర్మనివే. బాయ్. అదే కనిపించండి ఫ్రెండ్స్. బాత్రూమ్ అయితే ఆ పూర్తిగా ఎత్తాం కదా, దాని తర్వాత వచ్చి ఇంకా ఎస్కోట్ అయితే వెళ్ళిపోయాము. దాని తర్వాత మన్యవాళ్ళు అయితే మొన్న వచ్చిన తర్వాత ఇదంతా కూడా బాగా చేస్తారనమాట. ఈ సిమెంట్తో ఇదంతా కూడా పైనుంచి ప్లాస్టింగ్ అయితే చేస్తున్నాడు. మీకు చూపిస్తాను చూడండి. లాస్ట్ వీడియోలో మీకు చూపించాను కదా సగం వరకు అనేసి. దాని తర్వాత ఇంకా మరుసటి రోజు ఇదంతా కూడా చేసిన తర్వాత వెళ్ళిపోయాము మేము. సో చూపిస్తాను చూడండి ఎలాగుందో. ఇది రేకులు కూడా వేస్తారు సిమెంట్ తోటి. ఇలా పైనుంచి రఫ్గా ఇలా అయితే కొట్టాడు అనమాట. ఇది ఇలా అయితే ఉంది. వాటర్ అయితే అంత పట్టదు. లోపల కూడాను చేస్తున్నట్టున్నారు. లోపల అయితే మీకు చూపించాను. ఇది దారి అయితే ఇలా ఉంది, మరేంది కాదు. సో ఇలా అనమాట. అవతల నుంచి కర్రలు అయితే పెట్టి రావులు అవన్నీ వచ్చేస్తాయనేసి పైన రేకులు అయితే ఇలా వేస్తారనమాట. చిన్నగా ఇది స్నానానికి మాత్రమే. ఇది ఇలా అయితే చేస్తాం బాత్రూమ్. ఇవైతే జస్ట్ స్నానాల కోసం అని చెప్పేసి ఇలా తయారు చేసాం అనమాట. ఈ పక్కన మంచిగా పూలు అయితే పూసున్నాయి. కనకాంబరాలు చూడండి ఇలా ఉన్నాయి, మంచిగా పూసున్నాయి. మొన్న వడగలికి ఈ టమాటాలన్నీ కూడాను ఇలా తయారైపోయాయి అనమాట. సగం చచ్చిపోయాయి. ఇవన్నీ వడగలు పడ్డాయి కదా అప్పుడు, దానివలన ఇలా అయితే అయిపోయాయి.